మంచిది. ఇప్పుడు మనము మజ్జిగ తాగటం వల్ల లాభం ఏందో చూద్దాం. బటర్ మిల్క్ ఒక దాని గురించి ఒక 5-10 నిమిషాలు చూసి మనం ఈ ప్రేయర్ ముగించుకుందాం. బటర్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. మరి మజ్జిగ తాగటం వల్ల ఏమవుతుంది అనేది మనము చూద్దాం. మజ్జిగ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ అసిడిటీ ప్రాబ్లం ఉంటే తీస్తుంది. మోషన్ పొద్దున లేవగానే మనకి మోషన్ అవ్వాలి, బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా వెళ్ళిపోవాలి. అది జరుగుతలేదంటే బ్లడ్లో ఆ మోషన్ కలిసి ఇన్ఫెక్షన్ రావటం, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఆ మోషన్ పోవటానికి, విసర్జన జరగడానికి మజ్జిగ అనేది బాగా మంచిగా పనిచేస్తుంది. తర్వాత ఇది న్యాచురల్గా బాడీని కూల్ చేస్తుంది మజ్జిగ. ఎవరైనా పైల్స్ ప్రాబ్లంతో, అర్షమలల్ ప్రాబ్లంతో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే, మోషన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తే మజ్జిగలో కొంచెం పసుపు వేసుకొని తాగితే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఆ పెయిన్, ఆ బ్లడ్ కారటం తగ్గిపోతుంది. బాడీలో ఒక్కొక్కసారి వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతూ ఉంటుంది, నోరు బాగా ఎండిపోతూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు కూడా ఈ మజ్జిగ తాగాలి. తాగటం వల్ల దాంట్లో ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి బాడీలో వాటర్ కంటెంట్ని మజ్జిగ పెంచుతుంది. తర్వాత బాడీలో ఉన్న వేస్ట్ పదార్థాలన్నీ కూడా, విష పదార్థాలన్నీ కూడా మజ్జిగ అనేది మొత్తం బయటికి తీస్తుంది. చెమట ద్వారా, మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుంది మజ్జిగ తాగటం. మజ్జిగలో చాలా కాల్షియము, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వీటి వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అన్నం తింటే కాదు, మజ్జిగ తాగటం వల్ల హెల్త్లో విటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి. బోన్స్కి ఇంకా చాలా మంచిది. ఎవరైనా బోన్ ఇరిగిపోయింది, బోన్ డ్యామేజ్ ఉంది, పెయిన్స్ ఉన్నాయి, కాల్షియం లోపం ఉంది, బ్లడ్ లోపం ఉంది, ఈ మజ్జిగ తీసుకోవాలి. దానివల్ల కాల్షియం పెరిగే ఛాన్స్ ఉంది. తర్వాత బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. చాలామంది బీపీ ట్యాబ్లెట్ వేస్తుంటారు కదా, నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేయకుండా నువ్వు రోజు మజ్జిగ తాగితే ఎప్పుడన్నా దాని బీపీని కంట్రోల్ చేస్తుంది. బాడీలో బ్లడ్ లెవెల్స్ కూడా పెంచుతుంది. బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ మందం అయిపోతుంది. ఈ బ్లడ్ మందం అవ్వటం వల్లనే బ్రెయిన్లో స్ట్రక్ అయినప్పుడు పెరాలసిస్ వస్తుంది, హార్ట్లో స్ట్రక్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అయితే ఈ బ్లడ్ స్ట్రక్ అవ్వకుండా, బ్లడ్ మందం అవ్వకుండా, బ్లడ్ పల్సగా చేసేది ఈ మజ్జిగ. దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి. తర్వాత మజ్జిగ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బ్లడ్లో కూడా కొవ్వు అనేది ఉంటుంది, అది తగ్గిపోతుంది. హార్ట్ దగ్గర ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గటం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద రోగాలు, థైరాయిడ్, బీపీ, షుగర్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రతి రోగాన్ని రాకుండా మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. తర్వాత మజ్జిగ రోజు తీసుకోవటం వల్ల స్కిన్కి చాలా మంచిది. స్కిన్లో మంచి గ్లో వస్తుంది. మనము బయట నుంచి ఏమైనా క్రీమ్స్ ఏదైనా పెడితే అది ఆ 1 గంట, 2 గంటలు, 3-4 గంటలే ఉంటుంది, తర్వాత పోతుంది. అది లోపల నుంచి రావాలా స్కిన్ గ్లో. ఈ లోపల నుంచి ఎప్పుడు వస్తుంది అంటే మజ్జిగ తాగటం వల్ల. తరచుగా మజ్జిగ తాగి నువ్వు ఫోటో దిగితే కూడా ఫోటో మంచి క్లారిటీగా వస్తుంది. దాని తర్వాత స్కిన్ యొక్క టెక్స్చర్, స్కిన్ యొక్క మృదుత్వాన్ని ఈ బాగా డెవలప్ చేస్తుంది. అంటే స్కిన్ మీద ఉన్న, ఫేస్ మీద ఉన్న ఏవైతే మొటిమలు, ఫేస్ మీద ఏవైతే బ్యాక్టీరియా లేకపోతే ఏదైనా జిడ్డు ఉంటుంది కదా, ఈ మజ్జిగ తాగటం వల్ల వెళ్ళిపోతుంది. అంటే స్కిన్కి చాలా అద్భుతంగా మజ్జిగ పనిచేస్తుంది. దాని తర్వాత మజ్జిగ తాగటం వల్ల ఎండ దెబ్బ నుంచి మనము విడిపింపబడతాం. హల్లెలూయా. మంచిగా ఆకలేస్తుంది. దాని తర్వాత తిన్న ఫుడ్ అరుగుతుంది. అసిడిటీ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. బోన్స్ అన్నిటి కూడా మంచిది. తర్వాత పంటికి సంబంధించిన ఏవైనా కానీ, పంటి నొప్పి, చిగురు నొప్పి, ఇదంతా కూడా మజ్జిగ కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
దాని తర్వాత అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడిపిస్తుంది. దాని తర్వాత బాడీలో ఉన్న ఓవర్ హీట్ వల్ల మనకు నిద్ర రాకపోవటం, బాగా చెమట రావటం, ఇది కంట్రోల్ చేస్తుంది. మంచి ఎనర్జీ, బలం ఇస్తుంది అన్నమాట మజ్జిగ. దాని తర్వాత ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏజ్ ఎక్కువ అయిపోవటం వల్ల స్కిన్ పేలిపోవటం, ముసలితనం స్కిన్ అది తొందరగా రాదు మనం తరచుగా మజ్జిగ తీసుకుంటూ ఉంటే. తర్వాత స్కిన్ లోపలికి వెళ్ళి డీప్గా క్లీన్ చేస్తుంది. స్కిన్ లోపల మనం వెళ్తూ ఉన్నప్పుడు ఉన్న డస్ట్ అదంతా కూడా బయటికి తీస్తుంది. న్యాచురల్ గ్లో ఇస్తుంది. తర్వాత మనం ఎండలో పోయేసి వచ్చినప్పుడు, ఎండ దెబ్బ తాకినప్పుడు బాగా తల కావచ్చు, బాడీ బాగా మంటలేస్తూ ఉంటుంది. దానికి చక్కని పరిష్కారం ఏంది అంటే మజ్జిగ తాగటం. అయితే ఇప్పుడు ఈ మజ్జిగ ఎట్లా తాగాలి? ప్యాకెట్ మజ్జిగ తాగినాం అనుకో, ఉత్తిగానే పోతాం మనం లోకానికి. ఏముండ, మొత్తం కెమికల్ అది. కొన్ని ప్లేసెస్లో కుండ పెరుగు అని చెప్పి మనకు దొరుకుతుంది. వాళ్ళకి అడగాల, ఇది ఆవు పాలతో చేసిరా, ప్యాకెట్ పాలతో చేసిరా? ఆవు పాలతో చేసిరా అంటే అది తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఆవు పాలు తెచ్చుకొని మనం తోడేసుకుని అయిపోతుంది. తోడేసేటప్పుడు మామూలుగా ఎండిన మిరపకాయ లేదా మామూలు పచ్చిమిరపకాయ కూడా వేస్తే కూడా పాలల్లో అది పెరుగుగా మారే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం బాగా వాటర్ వేసి బాగా చిక్కగా చేసుకొని అది మనం రోజు తాగుతూ ఉండాలి. ఆవు పాలైనా లేకపోతే గేదె పాలైనా. ప్యాకెట్ పాలు వద్దు, వేస్ట్, అంత కెమికల్ అది. ఇప్పుడు మనం పెయింట్కి వాడేటప్పుడు సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం లాంటి కెమికల్ ఆ పెరుగులో వేస్తారు. అందుకే అది పాడవకుండా ఉంటుంది. మామూలుగా పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతుంది, కింద దిగిపోతుంది. మరి ప్యాకెట్ది అది ఎన్ని రోజులైనా ఉంటుంది, ఎందుకంటే అది కెమికల్. అది ఈ ప్యాకెట్ పెరుగు తినడం వల్ల ఏమవుతుందంటే ఇంకా రోగాలు ఎక్కువవుతాయి. కిడ్నీలు, లివర్లు అన్నీ డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ మనం అక్కడ హాస్పిటల్ పోయి ట్యాబ్లెట్లు తింటాం, తర్వాత అవి కూడా పనిచేయవు. హల్లెలూయా. ఏదైనా మనం న్యాచురల్గా ప్రకృతి నుంచి మనం వచ్చినాము, ప్రకృతి ఆహారాలే మనం తీసుకోవాలి. కాబట్టి మీరు మజ్జిగ చేసుకునేటప్పుడు ప్రతి వారి ఇంట్లో ఈ మజ్జిగ అనేది ఉండాలి. ఈ మజ్జిగ అనేది మనము ఏం చేయాలి అని అంటే న్యాచురల్గా చేసుకొని ప్రయత్నం చేయాలి. ఒక ఆవు పాలు, గేదె పాలు 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది, ½ లీటర్. దాన్ని మజ్జిగ చేసుకున్నాము అంటే మంచిగా 2 పూటలు వస్తుంది, 2 రోజులు వస్తుంది. ఒక రోజుకి 40 రూపాయలు, 2 రోజులకు 40 రూపాయలు పెద్ద విషయం కాదు. హెల్త్ కోసం మనం ఖర్చు పెట్టచ్చు, దాంట్లో మిస్టేక్ ఏం లేదు. కాబట్టి మజ్జిగ తాగటం అనేది ఒక అద్భుతమైన ఔషధం, దివ్య ఔషధం. ఈ మజ్జిగ మనము ఆవు పాల లేకపోతే గేదె పాల ద్వారానే మనం సేకరించాలి. ప్యాకెట్ పెరుగు, హట్సను, హెరిటేజ్, కుండ పెరుగు ఉంటాయి. కుండ పెరుగు కూడా తీసుకోవచ్చు, కానీ అక్కడ పోయి వాళ్ళకి అడగాలి, ఇది నువ్వు ప్యాకెట్తో పెరుగు చేస్తున్నావా లేకపోతే మామూలుగా గేదెలతో చేస్తున్నావా? మనం కూడా రీసెర్చ్ చేయాలి, అడగాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఈ పాలు అని. వాళ్ళు చెప్తారు. అదే ప్యాకెట్ పెరుగు అనుకోండి, ప్యాకెట్తో తయారు చేసిన పెరుగు అయితే మీకు హానికరం, దాంట్లో అన్ని కెమికలే ఉంటాయి. ఒక పాలు ఆవు నుంచి లేకపోతే గేదె నుంచి తీసినప్పుడు 4 గంటల తర్వాత అది పాడైపోతుంది న్యాచురల్గా అయితే. నువ్వు దాన్ని ఎన్నిసార్లైనా వేడిచి, మన పాల ప్యాకెట్ 2 రోజులు 3 రోజులు వాడచ్చు అని చెప్తారు. మొత్తం కెమికలే దాన్ని. జస్ట్ ఇట్లా పాలు పొయ్యిలో పెట్టండి, చిక్కగా వస్తుంది. ఆవు పాలు, గేదె పాలు అంత చిక్కగా ఉండవు. దీంట్లో అన్ని కెమికల్స్ వేసి శవం పాడవకుండా ఒక కెమికల్ ఉంటుంది. శవము ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ కెమికల్ బాడీ మీద వేస్తారు. చేపలు ఉంటాయి కదా, చేపల మీద వేస్తారు, కెమికల్ ఉంటుంది, అందుకే అవి పాడవకుండా ఉంటాయి. అలాంటి ఆ కెమికల్ పాలల్లో వేస్తున్నారు, అందుకే పాలు పాడవకుండా 7 రోజులు 8 రోజులైనా ఉంటాయి. అది మళ్ళీ మనం తెచ్చుకున్న తర్వాత అది పాడైపోతాయి, లేకపోతే పగిలిపోతాయి, లేకపోతే పోతాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం స్వచ్ఛమైన ఆవు పాలు, గేదె పాలు తెచ్చుకొని మనం మజ్జిగ చేసుకోవాలి. పెరుగు కాకుండా పెరుగులో వాటర్ ఎక్కువ వేయాలి. పచ్చి ఉల్లిగడ్డలు ముక్కలు కట్ చేయొచ్చు,
పచ్చిమిరపకాయలు కట్ చేయొచ్చు. వాటితో తింటే కూడా నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీ బాడీలో అంటుకుంటాయి. లేదు నాకు మజ్జిగ అన్నం తినబుద్ధి కావట్లేదు, మజ్జిగనే తాగండి. ఈ విధంగా చేస్తూ మన హెల్త్ను మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.